పురాణాల్లో చీర లాగితే పంచాయతీ అయింది, కానీ ఇప్పుడు చీర కప్పు అంటే పంచాయతీ అవుతుంది. ఇప్పుడు అనసూయ భరద్వాజ్ గారు, నేను కూడా ఒక హీరోయిన్. సో మీరు హీరోయిన్ అంటే నన్ను కూడా అన్నట్టే. సో మా ఇష్టం వచ్చినట్టు మేము వస్త్రధారణ చేస్తాం, మా గురించి చెప్పడానికి నువ్వెవరు అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అన్నది హీరోయిన్ అను. అనసూయ ఏ సినిమాలో హీరోయిన్ చేసిందో నాకైతే తెలియదు. ఆయన అసలు హీరోయినే కాదు, ఒక ఆమె ఐటమ్ గర్ల్, జబర్దస్త్ ఆర్టిస్టు, ఒక స్త్రీ గెటప్ ఉన్న ఒక వ్యక్తిని సంజ అని అంటాడు. అప్పుడు ఇదే నాగబాబు, ఇదే అనసూయ నవ్వు. ప్యాన్ ఇండియా ఏ మూవీ అయినా రిలీజ్ అయితే సుమ ఉండొద్దు, అనసూయ కూడా ఉండాలి. మరి అనసూయ కంటే ఎక్కువ సుమ గారికి ఎందుకు వస్తున్నాయి? మహిళల కోసం నేను కొట్లాడుతున్నాను, మహిళలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటారు అని చెప్పి శివాజీని అర్పణ చేయడం జరుగుతుంది. స్వేచ్ఛ అంటే ఎక్కడంటే విద్యలో రావాలి, ఉద్యోగంలో రావాలి. రేపు ఒక రాజకీయంగా నువ్వు ఎమ్మెల్యే కావాలంటేనో, ఎంపీ కావాలంటేనో, చట్టసభలు మా మహిళలు కావాలని ఈ విధంగా స్వేచ్ఛ కోరుకోవాలి. కానీ చున్ని విసిరేసిన బిక్లీలు వేసుకున్నట్టే ఇది స్వేచ్ఛ. ఈ సిగ్గులేని చిన్నవి ఈ పాట ఆడల గురించి వంగారం ఉంది, ఎందుకు ఈ పాట నేను పాడను అని అనలేదు. మీరు నీ సరుకు సామాన్ చూసి నా మీసలేసి. ఇక్కడ చిన్నయ్య గారు, మీరు ఒక సింగర్ కదా, సరుకు సామాన్ అంటే ఏంది? అంత దౌర్భాగ్యపు, అంత దుస్థితి ఈ నాగబాబు గారు గెలికి మరి తీసుకొచ్చినట్టు అర్థమవుతుంది. శివాజీ గారు మాట్లాడిన తరపున నేను సారి చెప్తున్నా, ఏం మాట్లాడిందే? కనబడ్డ దానికల్లా కడుపు చేయాలి, లేకుంటే కనిపించే ఆడదానికి కన్ను కొట్టాలి అని బాలకృష్ణ మాట్లాడిన దానికంటే అడ్డగులుగా మాట్లాడినా. ఇప్పుడు సమస్యతో సంబంధం లేని ఒక వ్యక్తి దీనిపైన స్పందించుడు, అతనే ప్రపంచ యాత్రికుడు నాగేశ్వర. సో ఆయనే శివాజీ చేసిన వాక్యాలకు అసలు నువ్వే కూడా ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడడానికి అని స్టార్ట్ చేసి అనేక రకాల చాలా చాలా గుర్తులు మాట్లాడు. ఈ విధవకు ఎంత ఒళ్ళు బలం అంటే ఆడవాళ్ళ గురించి ఎంత ఈయన ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు కదా, ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో శివాజీ చెప్పాలన్నాడు కదా. మరి శివాజీ గారి అమ్మేమన్నారు? దర్గపట్టి ఒక వాక్యం చేయడం ఏంటంటే, వస్త్రధారణ సరిగా లేకపోతే చిన్న పిల్లలు కావచ్చు, నాలాంటి ముసలి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు కాబట్టి మంచిగా వేసుకోవాలని ఒక మాట మాట్లాడు. ఆడపిల్లల డ్రెస్ కాదు, మన మైండ్ సెట్ బాగుండాలి. అరే దేవా, నువ్వు నేను మాట్లాడుతున్నా ఈజీ కాదు. నేను ఒక జర్నలిస్ట్, ఒక యూట్యూబర్, మన ఇద్దరు మాట్లాడుతున్నది. దీనికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు గతంలో ద్వాపర యుగంలో కావచ్చు, త్రేతాయుగంలో కావచ్చు, సీత ఏ టీషర్ట్లు వేసుకుందని అప్పుడు రేపులు జరిగినాయి అని ఒక సీతమ్మ టాపిక్ తీసుకొచ్చి రేపులు జరిగినాయి ఆ టైంలో అని ఆయన చెప్పడం జరిగింది. ఈవెన్ అందేశ్ కూడా వాళ్ళ అమ్మకు చిట్టుబెట్టి బట్ట వేయగలుగుతాడా? నేను ఓపెన్ గా చెప్తున్నా, రేపు నాడు వాళ్ళ భార్య వచ్చింది, వాళ్ళ తమ్ముడు కూడా పెళ్ళైంది అనుకుంటా, వాళ్ళ తమ్ముడు పిల్లలకి ఈ విధంగా పొట్టి చిట్టి బట్టలు వేయగలుగుతాడా? బిగ్గిలు వేయగలుగుతాడా? ఆమె భంగిమల గురించి మాట్లాడుకునే వ్యక్తి వీడు డట్టిగాయ, నిండుగా బట్టలు కట్టు అన్న శివాజీ డట్టిగా. మీరు చెప్పాలి, సామాన్ అనే పదం ఒక మహిళ నాకెందుకు లైక్స్ పెడతారని ఒక మహిళ అంటే ఒక పూరకు వచ్చి సామాన్లు బాగుండాలి అని అంటారు. అది బాగా వైరల్ అయితే అందరు రావుకోరు. మరి అనసూయ సామాన్ల ఆ మహిళా సామాన్లు కదా. ఇప్పుడు ఏదైతే శివాజీ గారు వ్యాఖ్యలు చేశారో, సో నిండుగా చీర కట్టుకోవాలి తప్పించి హీరోయిన్లు బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా పడితే అట్లా వస్త్రధారణ చేస్తే మీకే ఇబ్బంది అవుతుంది, సో మీ సామాన్లు కనబడేటట్టు అట్లా వస్త్రధారణ చేయొద్దు అని చెప్పడం జరిగింది. సో దానిపైన అనసూయ భరద్వాజ్ కావచ్చు, చిన్మయి శ్రీపద కావచ్చు, వీళ్ళందరూ రియాక్ట్ అవుతారు, వీడియోలు చేస్తారు, నువ్వు కరెక్ట్ కాదని. సో దానిపైన మీ విశ్లేషణ మీరేమంటారు? అయితే ఈయన ఏదైతే కామెంట్ చేసిండో తెలుగు రాష్ట్రాలు అందరూ చూశారు. బట్ మహిళా కమిషన్ దగ్గరికి విచారణకు వెళ్ళిన తర్వాత శివాజీ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో, పురాణాల్లో చీర లాగితే పంచాయతీ అయింది, కానీ ఇప్పుడు చీర కప్పు అంటే పంచాయతీ అవుతుంది. ఎక్కడ సమాజంలో బతుకుతున్నాం, ఇంకా నాకు బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు మంచి చెప్పను అని ఆయన వాపోయిన విధానం ఏదైతుందో అది చాలా బాగా అనిపించింది. ఇక్కడ విషయం ఏంటంటే, హీరో శివాజీ గారికి దాదాపుగా 90%, ఇంకా చెప్పాలంటే 99% సామాన్యులు, మహిళలు, సంస్కారవంతమైన కుటుంబాలు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే కొంతమంది అంటే చిట్టి పొట్టి బట్టలు వేసుకునే ఫ్యామిలీస్ నుంచో, లేకుంటే సెలబ్రిటీస్ అని చెప్పుకునే కొంతమంది విధవలు మాత్రమే ఆయన అపోజ్ చేస్తున్నారు, కొంతమంది మాత్రమే అఫైన్ అవుతున్నారు, కొంతమంది మాత్రానికే ఆ మనోభావాలు దెబ్బతిన్నాయట, వీళ్ళు మాత్రమే చెప్తున్నారు. కానీ మాక్సిమం జనాదరణ మొత్తం కూడా హీరో శివాజీ గారు వెంటనే ఉంది, ఇది క్లియర్. ఇప్పుడు అనసూయ భరద్వాజ్ గారు, నేను కూడా ఒక హీరోయిన్. సో మీరు హీరోయిన్ అంటే నన్ను కూడా అన్నట్టే. సో మా ఇష్టం వచ్చినట్టు మేము వస్త్రధారణ చేస్తాం, మా గురించి చెప్పడానికి నువ్వెవరు అని అంటున్నారు. సో ఇట్లా ఒక మగ వ్యక్తి ఆడవారి గురించి కామెంట్ చేయొచ్చా? అయితే ఇప్పుడు ఏంటంటే స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది అనసూయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అన్నది హీరోయిన్లను. అనసూయ ఏ సినిమాలో హీరోయిన్ చేసిందో నాకైతే తెలియదు. ఆయన అసలు హీరోయినే కాదు, ఒక ఆమె ఐటమ్ గర్ల్, జబర్దస్త్ ఆర్టిస్టు, ఒక కామెడీ అంటే ఒక హైపరాజ్ అనే వ్యక్తి, ఒక స్త్రీ గెటప్ ఉన్న ఒక వ్యక్తిని సంజ అని అంటాడు. అప్పుడు ఇదే నాగబాబు, ఇదే అనసూయ నవ్వురు. మరి ఆ రోజు స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ హక్కులు, స్త్రీల పట్ల ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతుర్రు అని అనకుండా ఆమె నవ్వింది. ఇంకొక విషయం ఏం చెప్పిందంటే, ఒక ప్రముఖ జర్నలిస్ట్ దగ్గర ఆమె ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే ఏం చెప్పిందంటే, నా పెద్ద కొడుకు మా అమ్మ ఓట్రా సత్యనాహి,
అంటే నీ డ్రెస్ బాగాలేదమ్మా అని వాళ్ళ పెద్ద కొడుకే చెప్తాంట. నీ డ్రెస్ చిట్టిపొట్టి బట్టలు వేసుకొని నీ భర్తతోటి నీ పిల్లలతోటి స్విమ్మింగ్ పూల్ లో నువ్వు వీడియో చేస్తే ఎంతమంది నెటిజన్స్ నీకు నెగిటివ్ కామెంట్ చేశారు. నీ కొడుకు కూడా ఈ డ్రెస్ బాగాలేదని చెప్పాడు. కానీ హీరో శివాజీ వచ్చి నిండుగా బట్టలు వేసుకుంటే అనసూయమ్మ నీకు ఎందుకు బాగుంటుంది. విషయం ఏంటంటే అనసూయ గారికి ఇప్పుడు ఈవెంట్స్ లేవు, షోస్ లేవు, సినిమాలు లేవు. కేవలం ఆమె అటెన్షన్ కోసానికే ఈ సీన్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఆమె కూడా హీరోయిన్ అన్నా కూడా రష్మిక మందన్న, సమంత, శ్రీలీల, రకుల్ ప్రీత్ సింగ్ పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు పర్ డే 1 CR డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా రియాక్ట్ అవుతలేరు. మరి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు ఏరేసుకున్నట్టు మరి అనసూయకు బాధ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అనసూయ గారు కూడా ఈ కామెంట్ చేసిన తర్వాత చాలా మంది పబ్లిక్ లో మనం చూస్తున్న వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి. సో నువ్వు అంటే చిన్న చిన్న పిల్లల దగ్గర కావచ్చు బయటకు పోయినప్పుడు బిగినీలు వేసుకుంటే నువ్వు వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నావు. సో నువ్వు అంటే సాంప్రదాయాన్ని కించపరిచే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. అవును. సో ఎప్పుడు అంటే ఇంట్లో ఎట్లుండాలి, ఇంట్లో ఎలాంటి వస్త్రధారణ, బయట ఎలాంటి వస్త్రధారణ చేయాలనేది నీకే తెలియని చెప్పి ఆడళ్ళు చాలా మంది అవుతున్నారు. సో ఈమె వస్త్రధారణ గురించి ఎట్లా మనం చూడొచ్చు? మనలాంటి రిపోర్టర్స్ మహిళల దగ్గరికి వెళ్తే ట్యాంక్ బండ్ దగ్గర, హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలకు పెద్ద పెద్ద అమ్మాల దగ్గరికి, మహిళల దగ్గరికి వెళ్తే వాళ్ళ అనసూయను చెప్పు తీసుకుని కొట్టే విధంగా ఉన్నారు. రైట్ నౌ ఇప్పుడు అనసూయ ఏదైనా షోరూమ్ ఓపెనింగ్, షాప్ ఓపెనింగ్, ఏదైనా ఈవెంట్ కు, ఏదైనా ప్రేరీజ్ ఫంక్షన్ కి వెళ్తే డెఫినెట్ గా చెప్తున్నా ఆమెకు చెప్పు దెబ్బలు పడతాయి. నిజంగా చెప్తున్నా అందహీనంగా చిట్టిపొట్టి బట్టలు వేసుకుంటే అవకాశాలు వస్తాయంటే ఈ రోజు ప్యాన్ ఇండియా ఏ మూవీ అయినా ప్రీ రిలీజ్ అయితే సుమ ఉండొద్దు, అనసూయ కూడా ఉండాలి. మరి అనసూయ కంటే ఎక్కువ సుమ గారికి ఎందుకు వస్తున్నాయి? సుమ గారికి అవకాశాలు ఎందుకు వస్తున్నాయి? సుమ గారు ఏ చిట్టి పొట్టలు వేసుకుంటున్నారు? చాలా నిండుగా ఆమె పాదాలు కూడా కనపడకుండా డ్రెస్సింగ్ వేసుకుంటుంది. పెద్ద పెద్ద ప్రభాస్ లాంటి సినిమాలు కూడా ఆమెనే వస్తుంది. మరి ఈమెకి ఎందుకు రావట్లేదు? నిజంగా అవే అవకాశాలు అనుకుంటే. ఇప్పుడు ఈ యాంకర్ల విషయానికి వస్తే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత శ్రవంతి యాంకర్ శ్రవంతి గారు ఉన్నారు కదా, సో ఆమె కూడా కొన్ని సార్లు వెస్టర్న్ స్టైల్లో కొంచెం డ్రెస్సులు వేస్తూ ఉంటది. కాకపోతే ఈ ఇష్యూ అయిన తర్వాత ఆమె అంటే మొత్తం శారీ కట్టుకుని ఒక ఈవెంట్ లో ఆమె చేయడం జరిగింది. సో దానికి చాలా పాజిటివ్ కామెంట్లు వచ్చినాయి. అంటే కనీసం మారుతున్నారు యాంకర్లు, శారీ కట్టుకుని కూడా యాంకరింగ్ చేయగలరు అనే విధంగా ఆమె నిరూపించాలనుకోవచ్చు. శ్రవంతి గారిని ఉద్దేశించే శివాజీ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది తండూర ఫంక్షన్ లో. ఆ తర్వాత మనం ఒకసారి యాంకర్స్ చూస్తున్నాం. రష్మి ఉంది, మన జబర్దస్త్ యాంకర్, ఆమె ఎంత మంచిగా బట్టలు వేసుకుంటుంది. సరే చిట్టిపొట్టి బట్టలు వేసుకున్నా కూడా అనసూయ కంటే మాత్రం ఘోరంగా వేసుకోవట్లేదు. అదే విధంగా శ్యామల ఉంది, యాంకర్ శ్యామల, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లీడర్, ఆమె కూడా ఎంత మంచి బట్టలు వేసుకుంటుంది. ఈ విధంగా చూసుకుంటా పోతే ఉదయభాను, ఝాన్సీ, సుమ వీళ్ళందరికీ లేని నొప్పి అనసూయ గారికి ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చిన్మయి శ్రీపాద గారు చూసుకున్నట్లయితే ఎప్పుడు చూసినా నేను మహిళా హక్కుల కోసం పోట్లాడతా. సో మహిళలు ఏం తక్కువ కాదు, సమాన స్థాయిలో వాళ్ళు కూడా హక్కులు ఉండడానికి పోట్లాడతారు. అది చాలా మంచి విషయం. కాకపోతే ఈ మహిళలు తాళీలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు అన్నట్టుగా ఒక మన ఏదైతే సినిమా వచ్చిన గర్ల్ ఫ్రెండ్, సో ఆ మూవీ ద్వారా అసలు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు సంస్కృతిని నాశనం చేస్తున్నారని బయట పబ్లిక్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఈమెమంటుందంటే మహిళల కోసం నేను కొట్లాడుతున్నాను, మహిళలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటారు అని చెప్పి శివాజీని ఆర్పణ చేయడం జరుగుతుంది. సో ఆమె గురించి ఏం చెప్తారు చిన్మయి? అదే చిన్మయి గారు వాళ్ళ హస్బెండ్ రాహుల్ రవీంద్రన్ గారు డైరెక్టర్ కదా గర్ల్ ఫ్రెండ్ సినిమాకు. ఆ గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసి ఒక స్త్రీ వచ్చి, ఒక అమ్మాయి వచ్చి చున్నీ ఎగిరేసి నాకు స్వేచ్ఛ వచ్చిందంటే ఆ అమ్మాయి గాని, ఆ రాహుల్ రవీంద్రన్ గాని, వాళ్ళ భార్య గాని స్వేచ్ఛ అంటే ఎక్కడంటే విద్యలో రావాలి, ఉద్యోగంలో రావాలి. రేపు ఒక రాజకీయంగా నువ్వు ఎమ్మెల్యే కావాలంటేనో, ఎంపీ కావాలంటేనో చట్టసభలో మా మహిళలు ఉండాలని ఈ విధంగా స్వేచ్ఛ కోరుకోవాలి. కానీ చున్నీ విసిరేసిన, బిక్నీలు వేసుకున్నట్టే ఇది స్వేచ్ఛన. ఇదే చిన్మయ్య గారు నాకు తాళి వేసుకోవడం నాకు ఇష్టం లేదంటుంది. ఈ చిన్మయ్య గారికి శివాజీ గారు చెప్తే ఎందుకు నచ్చుతుంది? కేవలం 5 గ్రాములు ఉన్న పుస్తలు తేడా ఆమెకు బరువు అవుతుంది, ఆమె ఒంటి మీద ఆనట్లేదు. అలాంటిది ½ కేజీ ఉండే డ్రెస్ ఎందుకు అంటుంది? ఇంకొక విషయం, చిన్మయ్య గారు ఆడోళ్ళ గురించి శివాజీ గారు తప్పుగా మాట్లాడాడు అనుకుందాం. నువ్వు చాలా సినిమాల్లో చాలా వల్గర్ గా రచయిత ఎవరైతే ఉంటారో ఆడదాని అందాలను ఉద్దేశించి పాటలు రాస్తాడు. మరి అప్పుడు ఈ చిన్మయ్య, ఈ సిగ్గులేని చిన్మయ్య ఈ పాట ఆడల గురించి వల్గారం ఉంది, ఎందుకు ఈ పాట నేను పాడను అని అనలేదు. అంటే ఆ పాటకు ఆ టైంలో 1,00,000-2 లక్షల రూపాయలు ఇస్తారు కాబట్టి సిగ్గు లేకుండా నువ్వు ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బుల కోసం నువ్వు పాట పాడినావు. ఫర్ ఎగ్జాంపుల్ రోబో సినిమాలో రజనీకాంత్ గారు ఐశ్వర్యరాయ్ పైన ఒక వల్గర్ సాంగ్ ఉంటది. అంటే అందాన్ని ఆ రచయిత ఏం చేస్తా అంటే అందాన్ని యువకులకు రంజింపజేసే విధంగా రచయిత ఉంటుంది, ఎప్పటి నుంచి ఉంటుంది, వాళ్ళని కూడా మనం తప్పు పట్టే విధంగా లేదు. మరి ఆ పాట ఈమె అవేర్ చేయాలి కదా, ఈమె చాలా పత్తితూ సంసారి కదా చిన్మయి. మరి ఆ పాట అవేర్ చేయకుండా
అందాల గురించి అంత హీనంగా మాట్లాడినప్పుడు ఆ పాట ఈమెనే ఎందుకు పాడింది అనేది నా సూటి ప్రశ్న. సో తర్వాత ఇప్పుడు శివాజీ గారు 2-3 ఇంటర్వ్యూలో చెప్పడం జరుగుతుంది, ఎందుకు అంటే కొంతమందిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు, దాంట్లో నేను ఒకరిని. ఇప్పుడు చిగిరి చిగిరి సాంగ్ ఉంది, అలా చాలా సాంగ్స్ ఉన్నాయి, దాంట్లో యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, పాడే వాళ్ళు ఉన్నారు. సో అందరిని విడిచిపెట్టి నాలాంటి వాడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? తర్వాత జూమ్ కాల్ పెట్టుకొని మీరు మాట్లాడుకొని కావాలని టార్గెట్ చేస్తున్నారు, ఎంతవరకు వాస్తవం అంటారు? అదే ఒకవేళ జూమ్ కాల్ పెట్టుకొని టార్గెట్ చేస్తే శివాజీ గారు చాలా పదుల సంఖ్యలో సినిమాలు తీశారు, బిగ్ బాస్ కి వెళ్ళారు, కోర్టు సినిమా తీశారు, 90s సినిమా తీశారు. ఈ వీటన్నిటి టైంలో రాని క్రేజ్ ఏదైతే ఉందో ఈ వారం రోజుల నుంచి, ఈ 3-4 రోజుల నుంచి వచ్చింది. ఎవరైనా జూమ్ కాల్ పెట్టుకుని శివాజీ గారిని టార్గెట్ చేసారో వాళ్ళందరికీ ఫస్ట్ శివాజీ గారి తరఫున మేము కూడా హ్యాట్సాప్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు హీరోని చేసారు, 2 తెలుగు రాష్ట్రాలలో హీరోను శివాజీ గారిని చేసారు. ఏదో మాట్లాడారు, కానీ ఇప్పుడు ఎంతవరకు శివాజీ గారికి సపోర్ట్ చేస్తారు అంటారు లీగల్ గా? ఎందుకంటే ఆయన సింగిల్ గా పోరాటం చేస్తున్నట్టు కనబడుతుంది. సో వీళ్ళందరూ కలిసిపోయి జూమ్ కాల్ లో ఇప్పుడు ఎవరైతే బయట చికిరి చికిరి సాంగ్ లో మీ నీ సరుకు సామాన్ చూసి నా మీసాలు లేచి, ఇక్కడ చిన్నయ్య గారు మీరు ఒక సింగర్ కదా, సరుకు సామాన్ అంటే ఏంది? ఆమె జానకి కపూర్ది ఏం సరుకు సామాన్ చూసిండు, రామ్ చరణ్ కు ఏం మీసాలు లేచింది, నీ ఉద్దేశం ఏంది? దీని డబుల్ మీనింగ్ లేదా మరి? అంటే రామ్ చరణ్ తేజ్ ప్యాన్ ఇండియా హీరో, చిరంజీవి గారి కొడుకు కాబట్టి ఆయన నువ్వేం పీకలేవు, అంతేనా? నీకు దమ్ముంటే ఈ వీడియో గురించి కూడా నువ్వు మాట్లాడు, చిన్మయ్య గారు ఈ వీడియో గురించి మాట్లాడు, అనసూయ గారు. సో చిరంజీవి టాపిక్ వచ్చింది కాబట్టి కళ్యాణ్ గారు, ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ నాగబాబు గారు దీనిపైన రియాక్ట్ కావడం జరిగింది, సో ఆయన రియాక్ట్ కావడం ఎంతవరకు కరెక్ట్, ఆయన చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అదే ఈ విషయం అందరూ వ్యూవర్స్ అందరు క్లియర్ గా వినాలి. ఈ నాగబాబు అనే వ్యక్తి 2 స్టార్లకు బ్రదర్, ఒకటి పవర్ స్టార్, ఒకటి మెగాస్టార్. గత 10 సంవత్సరాల నుంచి అన్న పేరు తమిళ పేరు చెప్పుకొని బతుకుతుండు. ఈ జనసేన అభిమానులు, మెగా అభిమానులు కూడా అక్కడ చిరంజీవి గారిని, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తుంటారు కాబట్టి అదే తరాలో ఈయన కూడా ఆదరిస్తున్నారు. అది మర్చిపోయి మనడు ప్రతి దాంట్లో వేలు పెట్టి గెలుపుతుంటాడు. ఇది సందర్భం లేని అంశం. ఆయన ఏదైనా ఫంక్షన్కి వస్తేనో లేకుంటే ఇంకెక్కడైనా వస్తేనో, జనసేన కార్యక్రమానికి వస్తేనో ఎవరైనా రిపోర్టర్ పై మైక్ పెట్టినట్టే అది వేరే విషయం. నువ్వు ఇంట్లో ఉండి వీడియో చేస్తే ఎంతమంది నెటిజన్స్ నీ కామెంట్ చేస్తున్నారంటే ఎంత వల్గర్ గా నీకే నువ్వు ఈ రోజు అనిపించుకుంటున్నావు. ఎందుకంటే ఆ రోజుల్లో నిహారిక గారు పబ్బులో దొరికింది, ఆయన ఆమె భర్తను వదిలిపెట్టింది. ఈ సంస్కారం నీకుంది కాబట్టి చిట్టి పొట్టు బట్టలు నువ్వు ఎగరే చేస్తున్నావు నాగబాబు అని ఈ రోజు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. వీర జన సైనికులు కూడా కామెంట్ చేస్తున్నారంటే అంత దౌర్భాగ్యపు, అంత దుస్థితి ఈ నాగబాబు గారు గెలికి మరి తీసుకొచ్చినట్టు అర్థమవుతుంది. ఆ రోజు నిహారిక గారు పబ్లోకి వెళ్తే ఎందుకు వెళ్ళిందంటే ఉగాది పచ్చడి కోసం కానీ వెళ్ళింది. ఈ రోజు మీమ్స్ స్టార్ట్ అవుతున్నాయి నీ వల్ల. అప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, మేస్టర్ చిరంజీవి గారికి ఎప్పుడు కూడా ఒక ఇబ్బంది తప్ప నీ వల్ల ఒరిగేది ఏం లేదు. మళ్ళీ చాలా మంది జన సైనికులు ఎమ్మెల్సీ ఇచ్చారు, పోయిపోయి నాకు మంత్రి ఇచ్చారు అని నోరు కొట్టుకుంటున్నారు. నాగబాబు గారు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు సంబంధం లేని అంశం, మీ పరిధిలో లేని అంశాల దగ్గరికి మీరు వెళ్ళకండి, మీరు అనవసరంగా గెలుకోకండి. పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి ఉన్న పేరును దయచేసి డ్యామేజ్ చేయొద్దు అని ఈ సందర్భంగా చెప్తున్నా బ్రదర్. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది మామూలుగా ఒక ఈవెంట్ లో జరిగిన విషయం, ఒక హీరో, ఒక ఆర్టిస్ట్ హీరోయిన్ల గురించి కామెంట్ చేశాడు. సో కాబట్టి దీనిపైన మా ఇండస్ట్రీలో అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎంత వరకు దానిపైన చర్యలు తీసుకునే దాని మాస్ విషయంలో కూడా ఉంది. సో దాని పరంగా ఏమన్నా దీని గురించి అంటే మా ప్రెసిడెంట్ విష్ణు గారు అయితే మాట్లాడలేదు, వాళ్ళ తమ్ముడు వచ్చి మాట్లాడాడు. వాళ్ళ తమ్ముడు మంచు మనోజ్ అలా నీవు అంటే చాలా అభిమానం, మీ ఫ్యామిలీ అంటేనే ఎవరికి నచ్చదు, మీ ఫ్యామిలీలో నచ్చే ఏకైక వ్యక్తి మంచు మనోజ్. ఆయన వచ్చి ఏం చెప్తున్నాడంటే, శివాజీ గారు మాట్లాడిన తరపున నేను సారీ చెప్తున్నా, ఏం మాట్లాడిండే కనబడ్డ దానికల్లా కడుపు చేయాలి, లేకుంటే కనిపించే ఆడదానికి కన్ను కొట్టాలి అని బాలకృష్ణ మాట్లాడిన దానికంటే అడ్డగులుగా మాట్లాడిండా? బాలకృష్ణకి ఏం వార్నింగ్ ఇచ్చినావు మంచు మనోజ్? నిండుగా చీరలు కక్కు అంటే ఏదో నువ్వు ఉద్దార కొడుకులాగా వచ్చి శివాజీ అన్న మాటలకు నేను క్షమాపణ చెప్తున్నా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు ఒక 2 పెళ్లిళ్ళు చేసుకున్నావు, నువ్వు ఒక సంస్కారహీనుడివి. అండ్ మీ అక్క దాదాపు 50 సంవత్సరాలకు వచ్చింది, మీ అక్క చిట్టిపొట్టి బట్టలు వేసుకుంటుంది, స్టిల్ బిక్కీలు వేసుకుంటుంది. ఏదంటే విషయం ఏంటంటే, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు అనుకున్నట్టు ఎవరైతే ఈ చిట్టిపొట్టి బట్టలు వేసుకుంటున్నారో వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు. నిహారిక వేసుకుంటుంది కదా, నాగబాబు రియాక్ట్ అయ్యాడు. మంచు లక్ష్మి వేసుకుంటుంది కదా, మంచు మనోజ్ రియాక్ట్ అయ్యాడు. మంచు మనోజ్ గారు ఇది సంబంధం లేని అంశం, ఎక్స్ నీ చేతిలో ఉంది కదా అని నువ్వు ట్వీట్ చేస్తే అనవసరంగా నీకున్న పేరు డ్యామేజ్ చేసుకుంటావు. అంటే ఇక్కడ మనకు 2 అంశాలు అర్థమవుతున్నాయి. ఒకటి ఏంటంటే,
మంచు మనోజ్ కు ఈ శివాజీ వ్యాఖ్యలు నచ్చలేదు, కరెక్ట్ కాదని అంటుండే ఇండైరెక్ట్ గా. సో ఇంకొకటి ఏంటంటే మా అసోసియేషన్ నుంచి లెవెల్ కూడా దీనిపైన స్పందిస్తలేరు, అందుకోసమే నేను వాళ్ళ తరఫున చెప్తున్నా అంటున్నా. అంటే మంచు విష్ణు స్పందించేది ఉండేనా? స్పందించేది ఉంటే అది ఆయన కూడా తెలుసు. నిజంగా మంచు విష్ణువు నీకు తెలియదు అనుకున్నా, కానీ ఇది సెన్సిటివ్ మ్యాటర్. ఇలాంటి దాంట్లో వేలు పెట్టకపోవడం బెటర్ అని ఆయన భావించిండేమో. ఆయన వేలు పెట్టలేదు కాబట్టి డెఫినెట్ గా దీంట్లో జోలికి వచ్చిన నాగబాబు గబ్బైపోయాడు. ఆయన నాగబాబు ఎంత గబ్బైందంటే నెటిజన్స్ ఎంత మంది శివాజీకి మద్దతు పలుకుతున్నారంటే దెబ్బకు నాగబాబు ఆయన సోషల్ హ్యాండిల్స్ కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటారు. జనసేన నుంచి కూడా చాలా మంది కామెంట్ చేస్తారు, చాలా మంది అఫెండ్ అయ్యారు. నీకు అవసరమా మా అన్న మా పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీస్తున్నావు అని. నిజంగా నాగబాబు కరెక్టే చెప్తే కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేసుకోవాలి అంటే ఎంత నెగిటివ్ ఆయన ఎదుర్కొంటుండు, అనవసరమైన విషయం కదా. సో ఆదన కూడా అర్థమైంది ఎంత వరకు దీనిపైన నెగిటివ్. సో ఇంకో విషయం ఏంటంటే సరే వీళ్ళందరూ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, హీరో హీరోయిన్లు, తర్వాత వీళ్ళు అనుకుందాం. ఇప్పుడు ఆ సమస్యతో సంబంధం లేని ఒక వ్యక్తి దీనిపైన స్పందించడు, అతనే ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ. సో ఆయనే శివాజీ చేసిన వాక్యాలకు అసలు నువ్వే కూడా రా ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడడానికి అని స్టార్ట్ చేసి అనేక రకాల చాలా బూతులు మాట్లాడు. సో దాని గురించి ఏమంటారు? అదే నాన్వేషన్ అనే వ్యక్తి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. చాలా గొప్ప వ్యక్తి. దీన్ని మేము కూడా ఫ్యాన్. ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఆయన పడి ఏకంగా సజ్జనార్ సార్ దగ్గరనే ఆయన మార్కులు కొట్టేసి ఈ విధంగా యువకులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఈ బెట్టింగ్స్ వల్లని ఆయన తీసుకున్న స్టాండ్ 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఆయన అభినందించినాయి. ఇలాంటి టైంలో వచ్చి ఈ శివాజీ గారి వాక్యాల గురించి నిన్న మొన్ననే ఉపవాసం ఉండి మరి 60 రోజులు బాధ చెప్పాడు. ఇంత గొప్ప వ్యక్తి అవసరమైన ఈ విషయంలో వేలు పెట్టి సరే ఖండించిన విధానం వేరే ఉంటుంది. మాటకు ముందు లంజా కొడుక, మాటకు వెనక లంజా కొడుక అంటే ఇంత పద్ధతి. అంటే నేను తెలుగు రాష్ట్రాల్లో లేను, ఇండియాలో లేను, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏ లీగల్ కూడా నన్ను యాక్షన్ చేసుకోలేరు, నన్ను ఏం పికలేరు అనే వాడు బల్బుతోటి ఈ విధంగా అడ్డగోలుగా మాట్లాడు. ఆయన తెలియని విషయం ఏంటంటే ఇదే హీరో శివాజీ గారు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్ చేసినప్పుడు అబ్బా నాన్వేషన్ అంటే ఎవరో వాడు సూపర్ మాట్లాడిందని ఈయన పోడుకుంటూ చేసిండు. ఆయన రేంజ్ ఏంది, ఆయన కథ ఏంది, సమైక్యాంధ్ర కోసం ఫైట్ చేసిండు, అమరావతి రాజధాని కోసం ఫైట్ చేసిండు. ఈ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర నెంబర్ 2 క్యాండిడేట్ నువ్వు ఆల్తు ఫాల్తు గారివి అమ్మాయిలను పట్టుకొని తెల్లపిల్ల నల్లపిల్ల అది ఇది అనుకుంటే నువ్వు మాట్లాడుతుంటే కూడా నీ గురించి పోయిన వ్యక్తి గురించి ఈ రోజు లంజా కొడుకు పదం మాన్యం ఇదే నాన్వేషణ. బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్ చేసుకుంటా ఇమ్రాన్ ఖాన్, యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడాలి, కానీ వాళ్ళ తల్లి గురించి ఏ విధంగా దూషించాడు. ఈ విధంగా ఎంత ఒళ్ళు బల్బు అంటే ఆడవాళ్ళ గురించి లంజా కొడుక. ఈయన ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు కదా, ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో శివాజీ చెప్పాలన్నాడు కదా. మరి శివాజీ గారి అమ్మేమన్నది? నువ్వు ఖండించే విధానం వేరే ఉంటది. లంజా కొడుకు అంటే ఇప్పుడు శివాజీ వాళ్ళ అమ్మ నువ్వు లంజా అన్నట్టే కదా. ఇదే ఇమ్రాన్ ఖాన్ ఏమన్నాడు? వాళ్ళమ్మ ఇమ్రాన్ ఖాన్ వాళ్ళమ్మ చార్మినార్ దగ్గర వ్యభిచారం చేస్తుంది అన్నాడు. వాళ్ళమ్మ ఏమన్నదే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నది ఇమ్రాన్ ఖాన్ కదా. ఏ అంశం గురించి మాట్లాడుతున్నావు అదే మాట్లాడు. ఇప్పుడు నువ్వు ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు, శివాజీ ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడు. నువ్వు ఖండించాలంటే వాళ్ళ గురించి ఖండించు. మరి నువ్వు స్త్రీ జాతి కోసానికి, స్త్రీ హక్కుల కోసానికి కొన్ని 10 సంవత్సరాల నుంచి నువ్వు కష్టపడుతున్నా అని నిన్న వీడియోలో చెప్పిండు. మరి ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ అమ్మ స్త్రీ కదా, శివాజీ వాళ్ళ అమ్మ స్త్రీ కదా. అంత ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఈ నాన్వేషం ఏమంటుందంటే ఇప్పుడు ఈ 2024-25 2 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 31,000 చొప్పున ఓన్లీ ఎఫ్ఐఆర్ నమోదైన కేసులే 31,000 రేప్ కేసులు నమోదైనాయి. 25 తర్వాత 25 60 మొత్తం కలిసి 62 ఆయన చెప్తున్నాడు. అంటే మరి వాళ్ళు చీరలు కట్టుకోలేదా? ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, తర్వాత ముసలాలు ఉన్నారు. సో వస్త్రధారణ వల్లే ఇది కాదు, అట్లా అయితే ఇన్ని రేప్ కేసులు ఎందుకు అవుతున్నాయి అని చెప్పి అందరూ చిట్టుకుట్టి పడాలు వేసుకున్న రేప్ చేస్తారా, చీరలు కట్టుకున్న రేప్ చేస్తున్నారు. దాని గురించి చాలా మంచి పాయింట్ చెప్పిండు. అయితే చాలా మంది శివాజీ గారిని అపోజ్ చేసేటోళ్లకు అరే మా అన్వేషణ అన్న ఏం పాయింట్ పట్టిండ్రా బాబు సూపర్ అదే అనుకుంటారు. అయితే మామూలుగానే హ్యూమన్ సైకాలజీలో కొంతమంది సైకోలు ఉంటారు. అది చీరలు కట్టుకున్న ఒక చెట్టును కూడా వాడు రేప్ చేసే, చెట్టు కూడా చీర కడితే రేప్ చేసే పెద్దలు ఉంటారు. ఈ మధ్య కాలంలో జంతువుల పైన కుక్కల పైన కూడా దాడి జరుగుతుంది, ఈ అత్యాచారం జరుగుతుంది. అదే శివాజీ నాన్వేషణ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళా సూపర్ చేసిన బట్టలు చింపుకునే వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే అరే బాబు ఈ రోజు 30,000 మంది పైన రేప్ జరిగిందంటే అంత మంచి వస్త్రాధారణ చేసుకుంటేనే ఈ అనసూయలాగా ఈ చిన్నయ్యలాగా బికినీలు బట్టలు వేసుకుంటే అది డబల్ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, రోజుకు వేరే సంఖ్యలో కూడా రేపులు జరగవచ్చు. ఆ చీరలు ఆ డ్రెస్సులు ఆ నిండుగా కప్పుకుంటేనే మన వ్యవస్థ ఇంత అధ్వానం ఉంది. నువ్వు చెప్పినట్టు బట్టలు ఇప్పుకొని తిరిగితే ఇంకా విచ్చలవిడిగా ప్రజాస్వామ్యం కూడా అంతుపట్టని విధంగా
రేపులు జరుగుతుండొచ్చు కాబట్టి నువ్వేదో లాజిక్ గా మాట్లాడినట్టున్నావు కానీ అది వేస్ట్ నామినేషన్ ఇది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ గరికపాటి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారో గరికపాటి ఒక వాక్య చేయడం ఏంటంటే వస్త్రధారణ సరిగా లేకపోతే చిన్న పిల్లలు కావచ్చు నాలాంటి ముసలి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు కాబట్టి మంచిగా చేసుకోవాలని ఒక మాట మాట్లాడాడు. సో దాని గురించి నామినేషన్ ఏమంటున్నా అంటే 60 దాటిన తర్వాత నీకెందుకు అలాంటి ఆలోచన రావాలని చెప్పి అనేక రకాల కామెంట్లు గరికపాటి మీద చేశారు. సో గరికపాటి మీద చేసినటువంటి వాక్యాలు. అవును, అదే విషయం ఏంటంటే నామినేషన్ గరికపాటిని శివాజీ గారిని ఉద్దేశించుకుంటా ఫస్ట్ ఆడపిల్లల డ్రెస్ కాదు మన మైండ్ సెట్ బాగుండాలనుకుంటాడు. అరే దేవా నువ్వు నేను మాట్లాడుకున్నా ఈజీ కాదు, నేను ఒక జర్నలిస్ట్ ఒక యూట్యూబర్, మన ఇద్దరు కాదు మాట్లాడుకునేది. దీనికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సమరం లాంటి చాలా చాలా సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, ఆయన కూడా క్లియర్ గా చెప్పిండు మనకుండే ఏవైతే ఉంటాయో నర్వ్స్ అంటారో అవి ఉత్తేజితం ఎప్పుడైతే అంటే ఎదుటి వాళ్ళ కొన్ని ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి వాటిని చూసినప్పుడు డెఫినెట్ గా అవి ఉత్తేజితం అవుతాయి, మనం రంజింబా చేస్తాయి. డెఫినెట్ గా డ్రెస్ ఆరా కూర ఉంటే పురుషుల లోపల ఉంటే నాకు కరెక్ట్ ఆ టర్మినాలజీ తెలియదు. డాక్టర్ ను ఒకసారి చూడు, ఆ వీడియో చూడు, 100% చెప్తున్నా సరుకు సామాన్ చూసి మీసాలు లేచి అన్నట్టు డెఫినెట్ గా ఏదో ఒక ఉత్తేజితం అవుతుంది. కాబట్టి డిపెండ్స్ ఆన్ డ్రెస్ కూడా ఇది ఉంటుందిరా బాబు. సో ఇంకోటి ఇప్పుడు హిందువులకు సంబంధించి చాలా మంది అయితే అతని మీద కామెంట్ చేయడం జరుగుతుంది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు గతంలో ద్వాపరయుగంలో కావచ్చు త్రేతాయుగంలో కావచ్చు ఇప్పుడు సీత ఏ టీ షర్ట్లు వేసుకుందని అప్పుడు రేపులు జరిగినాయి అని ఒక సీతమ్మ టాపిక్ తీసుకొచ్చి రేపులు జరిగినాయి ఆ టైంలో అని ఆయన చెప్పడం జరిగింది. సో సీతాదేవిని ఇట్లా అంటావా అని చాలా మంది అయితే అతనిపై డిఫెండ్ అవుతారు. సో దాని గురించి ఏం చెప్తారు? అదే మనోడు ఏంటంటే ఎప్పుడైతే వ్యూస్ పడిపోతాయో అప్పుడు అటెన్షన్ కోరుకుంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు అసలు వ్యూస్ లేవు అనే టైంలో ఎక్సర్సైజ్ వినపడతాడు, అసలు ఈ రోజు వ్యూస్ లేవు అనే టైంలో బెట్టింగ్ యాప్స్ వినపడతాడు, అసలు ఈ రోజు వ్యూస్ పడిపోయినాయి మనం ఎవరు పట్టించుకోవట్లేని టైంలో ఇలాంటి శివాజీ గారి పైన వ్యాఖ్యలు చేశాడు. ఈయన క్రిస్టియన్ల గురించి తప్పుగా మాట్లాడు, ముస్లింల గురించి తప్పుగా మాట్లాడు, హిందువుల గురించి చాలా సార్లు తప్పుగా మాట్లాడు. ఒక మతానే కాదు, ఎందుకంటే నేను ఈ దేశంలో లేను, ఈ రాష్ట్రంలో లేను, నన్ను ఎవరు ఏం పీకలేదనే ఉద్దేశంతో ఏదో పాశ్చాత్య దేశం నుండి అడ్డగోలుగా మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నాను. కాబట్టి కర్మ ఫలితం సీతాను రాముని అడవులుగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా కుక్క సాగు వచ్చారు. ఈయన మాట్లాడితే కూడా కర్మ వదిలిపెట్టదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మొన్నటి దాకా అయితే నాకు కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు, అట్లా వీడియో పెడితే అట్లా వ్యూస్ పోతాడు. అయితే అంటే చాలా వరకు తనకి ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి కావచ్చు, సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ గురించి కావచ్చు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, కరప్షన్ కావచ్చు, రాజకీయాల గురించి చాలా వీడియోలు చేసి పాజిటివ్. సో ఇప్పుడు ఈ వాక్యాలు అతని పైన ఏ స్థాయిలో ప్రభావితం పడతాయి? ఏ స్థాయిలో ప్రభావితం అంటే వీడియో రిలీజ్ అయిన 1 hour కు 10,000 సబ్స్క్రైబర్స్ తగ్గారు. అంటే వాడికి బుద్ధి చిక్కుంటే అది నేను మాట్లాడేది ఇంత ఘోరంగా ఉందా, నా సబ్స్క్రైబర్స్ కి నా ఫాలోవర్స్ కూడా నాకంటే నచ్చట్లేదు అంటే నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ లో నిండుగా బట్టలు ఉండాలి అని కోరుకునే వాళ్ళు వాళ్ళ మహిళలకు. అంటే నా పద్ధతి వాళ్ళకి నచ్చట్లేదు, నేను ఫారెన్ తిరుగుతున్నా, నాకు అడ్డగోలుగా థాయ్ మసాజులు ఆ మసాజులు ఉంటాయి కాబట్టి నేను ఈ పంతాల పోతున్నా. ఈవెన్ నందేష్ కూడా వాళ్ళ అమ్మకు చిట్టిపెట్టి బట్ట వేయగలుగుతాడా? నేను ఓపెన్ గా చెప్తున్నా, రేపనాడు వాళ్ళ భార్య వచ్చింది, వాళ్ళ తమ్ముడు కూడా పెళ్ళైంది అనుకుంటా, వాళ్ళ తమ్ముడు పెళ్ళానికి ఈ విధంగా పొట్టి చిట్టి బట్టలు వేయగలుగుతాడా, బికిలు వేయగలుగుతాడా? మరి నువ్వు వేయలేనప్పుడు ఇదే అమ్మ మనకు స్త్రీ స్వేచ్ఛ ఉంది, నీ ఇష్టం ఉన్న బట్టలు వేసుకో, వేరే మెంటల్ స్టెబిలిటీ గురించి మనకు అవసరం, ఒక్కొక్కరి మానసిక స్థితి ఒకలా ఉంటది అని 60 ఏళ్ల వయసున్న వాళ్ళ అమ్మకు బికినీ వేయగలుగుతాడా? ఈ మాట అంటే కూడా నాకు తప్పదు, కరెక్ట్, ఇది కరెక్ట్ గా అంటున్నా వాళ్ళ అమ్మ గురించి మాట్లాడటం. కానీ స్త్రీ జాతి ఉద్ధారకుడు కదా, ఆ విధంగా వేయగలుగుతాడా? సో ఇప్పుడు ఓవరాల్ గా 50,000 ఫాలోవర్స్ 50,000 సబ్స్క్రైబర్స్ ఆయన తగ్గిపోయారు. నిజంగా ఆయన మాట్లాడింది కరెక్ట్ అనుకుంటే ఆయన దానికి స్టాండ్ అయి ఉండాలి. కరెక్ట్ 24 hours కాలే ఎంబడే ఇన్స్టాలో శివాజీ గారికి క్షమాపణ అని చెప్పిండు. మరి ఎందుకు నీ దగ్గర దమ్ము లేదా, నీ దగ్గర ధైర్యం లేదా? నువ్వు అన్న మాటలు కూడా స్టాండ్ ఎందుకు తీసుకోవట్లేదు? నేను లంజా కొడుక నేనైతే పదం మాట్లాడినో దాన్ని ఉపసంహరించుకున్నా అంటే అంతే నీ నాలుక ఇష్టమా? అంటే లంజా కొడుక అనడం ఏంది, దాన్ని ఉపసంహరించుకోవడం ఏంది? ఒక వీడియో నామినేషన్ నేను కళ్యాణ్ జర్నలిస్ట్ అంటూ ఇప్పుడు లంజా కొడుక అంటున్నా, కాసేపు అయినాక ఉపసంహరించుకుంటా, నీకు ఓకేనా? అంటే ఒక వీడియో పెట్టి అది మొత్తం పాపులర్ అయిపోయి వ్యూస్ వచ్చి డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా సిరీస్ సారీ అని చెప్పి విధంగా అది చేస్తున్నారు. సో ఇదే అంశం గురించి రామ్ గోపాల్ వర్మను ఒక ఇంటర్వ్యూలో అడగడం జరిగింది. సో ఆయన రకరకాల వాదనలు వినిపిస్తారు. సో దాని గురించి ఏం చెప్తారు? అయితే శివాజీ గారు ఏం చెప్పారంటే, సారీ రామ్ గోపాల్ వర్మ గారు శివాజీ గారిని డర్టీ గాయ్, అనసూయ డియర్ నీకు మీ వెనక నేనున్నా అంటే వాడికి కావాల్సిన వాళ్ళు వీళ్ళే, అనసూయ లాంటి చిట్టిపొట్టు బట్టలు వాళ్ళే మనకి కావాలి, మొత్తం బిగ్లీలు మనకు కావాలి. అయితే ఆర్జీవి రేంజ్ ఏంటంటే ఆర్జీవి గురించి మాట్లాడేంత స్థాయి కూడా మనకు లేదు. ఆయన అమితాబ్ బచ్చన్ తోటి సినిమా తీసిన వ్యక్తి, శివ సినిమా తోటి ఇండస్ట్రీని మొత్తం
షేర్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏం చేసినట్టే శివాజీని డట్టిగా అయినాడు కదా, జబర్దస్త్ లో ఆశురెడ్డి సమేత ఉంటుంది ఒక ఆమె, ఇంటర్వ్యూ పెట్టి ఆమెను ఇంటర్వ్యూ పెట్టి ఒక చైర్ పైన కూర్చోబెట్టి ఆమె మోకాల నుంచి ఆమె బొటన వేడి వరకు మందు పొడుచుకుంటూ తాగుతూ ఆమె లెగ్స్ ఇట్లా విప్పుకుంటూ రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ఆమె భంగిమల గురించి మాట్లాడుకునే వ్యక్తి వీడు డట్టిగాయ, నిండుగా బట్టలు కప్పుకో అన్న శివాజీ డట్టిగా. మీరు చెప్పాలి ఇంకా వీడ ఆడల గురించి అడ్డగులుగా మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నిసార్లు నువ్వు వస్త్రప్రయోగం చేసుకుంటావు, ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొనాలని యువతులు మంచి మంచి కాలేజీ సంబంధించిన అమ్మాయిలు పోతే కూడా అడ్డగోలుగా మాట్లాడే విధవ, మహిళా సంఘాల గురించి అడ్డగోలుగా మాట్లాడే విధవ ఇదే దేవిని, ఇదే మహిళా సంఘ నాయకురాలు దేవి ఈ రోజు చెప్పుకుంటుంది. ఆమెను లైవ్ లో డిబేట్ లో ఇదే T5 మూర్తి ముందర నువ్వు బిక్లీలో చాలా హాట్ గా ఉంటావని ఆయన లైవ్ లో మాట్లాడాడు. మరి అలాంటి వ్యక్తి ఎవరు గట్టిగాయో ఆయన చెప్పాలి. ఇది రైట్. సో ఓవరాల్ గా ఇప్పుడు శివాజీ గారు వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇప్పటికి జరిగిన ఇష్యూ గురించి మీ విశ్లేషణ ఏం చెప్తారు? ఒక 2 మాటలు. నేను ఏమంటున్నా అంటే శివాజీ గారి మాటల వల్ల చాలా మంది కూడా మహిళలు, యువతులు, ఎస్పెషల్లీ ఈ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మార్పు వచ్చింది. సీరియస్ గా చెప్తున్నా, మన ఇంట్లో ఆడవాళ్ళు ఎవరికి ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా శివాజీ గారికి ఈ రోజు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఒకరు ఇద్దరు ఎవరైతే వారింట్లో బికినీలు, పబ్ లోకి వెళ్ళేటోళ్ళు, క్లబ్ లోకి వెళ్ళేటోళ్ళు, డ్రగ్స్ తీసుకుంటోళ్ళు వాళ్ళకి నచ్చట్లేదు తప్ప యావత్ తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజు శివాజీ వాక్యాలు నచ్చినాయి. మీరు ఏ యూట్యూబ్ అయినా చూడండి, మా ఛానలే కాదు ఎక్కడ సోషల్ ప్లాట్ఫామ్ లో చూసినా కూడా శివాజీ గారికి నీరజనాలు పలుకుతున్నారు. శివాజీ గారి ఆదరణ చూసి కొంతమంది ఓర్వలేక ఆయన పైన ఇది చేయాలని చూస్తున్నారు, కానీ అదంతా కాని విషయం. అదేవిధంగా ప్రకాష్ రాజు నోరు తెరిస్తే RSS లో బీజేపీలో తిట్టాలి. నీ పని అది, నువ్వు కుక్కలాగా మరుగుతావు. నువ్వు కర్ణాటక, బెంగళూరు, సౌత్ లో నిలబడితే నీకు డిపాజిట్ కూడా రాలేదు. ఏమనంటే మోడీని ఓడించాలనుకుంటావు. నీ దమ్ము ధైర్యం లేదు. నువ్వు చేసే సినిమాను గిల్లితే గిల్లించుకోవాలంటావు. నువ్వు స్త్రీ జాతి ఉత్తరాకుడైతే ఈ సన్నివేశం నాకు పెట్టొద్దు, ఎందుకంటే స్త్రీల పట్ల చాలా చులకన ఉంది, గిల్లితే గిల్లించుకోవాలి ప్రకాష్ రాజ్. నీ డబ్బుల కోసానికి అరే నువ్వు ఎవరికైనా సేవ చేసినవుగా, ఎవరికైనా విరాళాలు ఇచ్చినవుగా, నువ్వు అడ్డగోలుగా మాట్లాడే సినిమాలలో మళ్ళీ పైకి వచ్చి నిధులు చెప్తున్నావు. సినిమాల వల్ల ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నావు కదా, మరి అదే సినిమాలో నువ్వు ఎంత గలీజ్గా మాట్లాడుతావు, అదే సినిమాలో ఎంతమందిని రేప్ చేసినావు. రియల్ లైఫ్ లో కూడా 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత 20 ఏళ్ల యువతను పెళ్లి చేసుకుంటూ ఫస్ట్ ఒక అమ్మాయిని మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఆమె వదిలిపెట్టి పిల్లలైన తర్వాత ఈయన స్త్రీ జాతి ఉద్ధారకుడు. సో ఓవరాల్ గా నేను ఏమంటున్నట్టే శివాజీ గారికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతమైన అంటే ఒక ప్రపంచం మాదిరి ఆదరణ ఉంది. ఇలాంటి విధులు మధ్యలో వీలు పెట్టి వీళ్ళు గలీజ్ కావడం, వీళ్ళు బ్యాడ్ కావడం తప్ప శివాజీ గారిని ఎవరు ఏం పీకలేరు. ఇది క్లియర్. ఇది సో ఒకటి ఏంటంటే మూవీ ప్రమోషన్ లో భాగంగానే ఈ వాక్యాలు చేసిండు, లేకపోతే అలా చేయాల్సిన అవసరం లేదని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఆయన మొత్తం స్పీచ్ ఇచ్చిన తర్వాత ఎవరైతే స్రవంతి యాంకర్ కు మైక్ ఇచ్చే ముందు ఆమెను గతంలో వేరే వేరే లాగా డ్రెస్సింగ్ లో చూసి ఉంటాడేమో. మీరు ఒకసారి చూడండి, ఆయన ఇంటెన్షన్ గా అన్నట్టు అనిపించలేదు. ఒక ఫ్లోర్ ఆమె మైక్ ఇచ్చుకుంటా నీ డ్రెస్ బాగుందమ్మా, నిండుకున్నావు, ఈ విధంగా ఉందని. ఇంకా సామాన్లు గీమాలు కనబడకుండా అసలు సామాన్లు అనే పదం ఎట్లా పుట్టిందంటే, ఇది కూడా వీడియో లింక్ లో చెప్పాలి. సామాన్లు అనే పదం ఒక మహిళ నాకెందుకు లైక్స్ కొడతారని ఒక మహిళ అంటది. అంటే ఒక పోరాడు వచ్చి సామాన్లు బాగుండాలి అంటే అంటారు. అది బాగా వైరల్ అయింది, అందరు రావుకోరు. మరి అనసూయ సామాన్ల ఆ మహిళా సామాన్లు కదా, మరి అప్పుడు ఎందుకు రియాక్ట్ కావాలి? అంటే ఒక సామాన్య మహిళ అంటే ఈ ప్రకాష్ రాజ్ గారికి, ఈ RJ గారికి, ఈ మంచు మనోజ్ గారికి, వీళ్ళకి సామాన్య మహిళలు అంటే పెద్ద పట్టదా? మంచు లక్ష్మి, అనసూయను, నిహారికను అంటేనే వీళ్ళకి పడుతుంది. అంటే వేరే వాళ్ళ దృష్టిలో జరిగితే అది ఎంటర్టైన్మెంట్, అదే వీళ్ళకి మాత్రం జరిగితే అసలు సామాన్లు అంటే లైక్ అది ఇది అని పర్యాయ పదం ఎక్కడైనా ఉందా? సామాన్లు అంటే ఆ పదానికి నిర్వచనం ఏదైనా ఉందా? నువ్వు సామాన్లు అంటే అది తప్పు, దాన్ని ఆయన ఉపసంహరించుకోవాలని ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం. ఇప్పుడు ముండా అనే పదం ఉంది తెలుగులో, అది వేరే పదం, దాన్ని ఉపసంహరించుకోవాలి. సామాన్లు అనే పదానికి ఎక్కడ పర్యాయం పదం ఉందో మీరు చెప్పాలి. సో ఇది ప్రస్తుతం కళ్యాణ్ జర్నలిస్ట్ గారి మాటల్లో అసలు ఏం జరిగింది, అతని అనాలిసిస్ ఏందని తెలుసుకుందాం. సో ఇదే అంశం పైన మనం గ్రౌండ్ కూడా వెళ్తున్నాం. సో బయటకెళ్ళి పబ్లిక్ బయటలో కూడా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అని దీనిపైన మరిన్ని వివరాలతో మరొక వీడియోతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.